నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన టిట్కో ఇళ్ల వద్ద మరియు దళిత వాడల్లో దేవాలయాలు నిర్మించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 0 అవర్ లో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దళిత వాడలు టిట్కో నివాస ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం చేపట్టడం శుభ పరిణామమని ఆయన కొనియాడారు. కేవలం ఆలయాలే కాకుండా ఆయా ప్రాంతాల్లో మినీ కళ్యాణ మండపాలను కూడా నిర్మించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దళితవాడల్లో శుభకార్యాలు జరుపుకునే సమయంలో అకస్మాత్తుగా వర్షాలు కురిస్తే పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మినీ కళ్యాణ మండపాలు ఉంటే వారికి ఎంతో వెసులుబాటుగా ఉంటుందని వివరించారు. ఈ విజ్ఞప్తిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నిరుపేదలకు ఉపయోగపడేలా కళ్యాణ మండపాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రిని కోరారు. పేద ప్రజల సామాజిక ఆధ్యాత్మిక అవసరాలను గుర్తించి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని జీవి ఆంజనేయులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అధ్యక్ష, మంత్రి గారు టిట్కో ఇళ్ల దగ్గర కూడా దేవాలయ నిర్మాణం సీఎం గారి ఆదేశాల మేరకు చేయడం చాలా మంచి కార్యక్రమం అధ్యక్ష. దాంతో పాటు దళితవాడల్లో కూడా ఈ దేవాలయాల నిర్మాణానికి సహాయం చేస్తున్నారు, సంతోషం. అలాగే మంత్రి గారిని కోరేది ఏంటంటే దళితవాడల్లో కళ్యాణ మండపాలు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇట్లాంటి వాటికి నిర్మిస్తాయి, ప్రజలకు చాలా ఉపయోగపడతాయి అధ్యక్ష. పాత గుళ్లలో చాలా దేవాలయాల్లో పూజారులు కొన్ని చోట్ల లేని పరిస్థితి ఉంది అధ్యక్ష. దాని బదులు కళ్యాణ మండపాలు అయితే వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకొని చక్కగా వివాహాలు, శుభకార్యాలు, అక్కడ పుట్టినరోజులు ఇలాంటివి కూడా పేదలు చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది అధ్యక్ష. వర్షాలప్పుడు ఇలాంటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి చేస్తే బాగుంటుందని కూడా మంత్రి గారి దృష్టి తీసుకెళ్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. బిలికొండ పట్టణంలోని ఎన్ఎస్పి గ్రౌండ్ లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నెలకొన్న దశాబ్దాల నిరీక్షణకు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చొరవతో తెరపడింది. కొత్త తరగతి గదుల నిర్మాణం పూర్తయినప్పటికీ ప్లాస్టింగ్ మరియు పెయింటింగ్ పనులు నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కలెక్టర్ గుర్తించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఉపాధ్యాయులు పెండింగ్ లో ఉన్న పనుల గురించి ఆమెకు వివరించగా కలెక్టర్ తక్షణమే స్పందించారు. అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేయడంతో కేవలం 2-3 రోజుల్లోనే పెండింగ్ పనులన్నీ పూర్తయ్యాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు కలెక్టర్ ఆదేశాలతో రికార్డు సమయంలో పూర్తి కావడంతో పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. తమ సమస్యను త్వరగా పరిష్కరించినందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. స్టార్టింగ్ నుంచి అదే ప్లానా? 2 క్యాంపస్ రన్ చేస్తారు. ఈ మధ్యనండి అలా కాదు, ఇక్కడ కట్టుకున్నారంటే 2 క్యాంపస్ కదా మీ ఉద్దేశంలో? అదేనండి, జనవరి నుంచి ఇవన్నీ అక్కడ 25 క్లాస్ మేడం, 20 రూమ్స్ సరే ఇది కంప్లీట్ చేసేస్తాం. ఎప్పటి నుంచి? మేము ఒక 4 నెలలు. ఎన్ని రూమ్స్ ఉన్నాయి అక్కడ? అక్కడ పూర్తి అవసరం. పిల్లలు ఎంతమంది? పిల్లలు 1350 మంది ఉన్నారు. సెల్లార్లు తీసుకున్నారు. 10th వాళ్ళు ఇక్కడ ఓన్లీ 10. 21st ఎగ్జామ్ ఉందా మేడం? లాస్ట్. మరి ఇది వాడుకోరు కదా మీరు? వాడుతున్నారు. ఎలా వాడతారు?
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.